నమస్తే, వెల్కమ్ టు టీటన్. ఆర్ఎస్ఎస్ కు రాజ్యాంగం పట్ల విశ్వాసం ఉందన్న అబద్ధం ఆడాల్సి వస్తే కూడా వెనుకాడదు. ఎందుకంటే గాంధీ హత్య అనంతరం ఆర్ఎస్ఎస్ పై విధించిన నిషేధాన్ని ఎత్తివేయించుకోవటం దాని అవసరం. అబద్ధం ఆడటం ద్వారా తమ కార్యకలాపాలకు ఎటువంటి అవరోధం లేకుండా చేసుకోగలిగితే అందులో తప్పేమిటి? ఆర్ఎస్ఎస్ తన ప్రయోజనాల కోసం అబద్ధం ఆడుతుందంటే అర్థం చేసుకోవచ్చు. కానీ కోట్లాది సంఖ్యలో ఉన్న విద్యావంతులు, లక్షల సంఖ్యలో ఉన్న మేధావులు, రాజకీయ పార్టీల కార్యకర్తలు, పార్టీలు ఈ అబద్ధాలను ఎందుకు నమ్ముతున్నారు? సమాజాన్ని సైతం ప్రభావితం చేయగల మేధోవర్గం ఆర్ఎస్ఎస్ పట్ల పక్షపాతంతో ఎందుకుంది? దేశంలో గణనీయంగా ఉన్న మేధోవర్గం ఆర్ఎస్ఎస్ ప్రచారం చేస్తోంది. విద్వేషపూరిత హింసాత్మకవాదం అని ఎందుకు గుర్తించలేకపోతోంది? ఎందుకు అంగీకరించలేకపోతుంది? మాధవ్ సదాశివ గోల్వాల్కర్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘకు రెండో సర్సంఘ్ చాలక్గా పనిచేశారు. ఇతనికి ఉన్న ప్రత్యేకత ఏమిటి? వర్తమాన భారతదేశంలో మనం చూస్తున్న విద్వేషపు విధ్వంసక యంత్ర నిర్మాత గోల్వాల్కర్. ఆర్ఎస్ఎస్ ఓ యంత్రం. ఆర్ఎస్ఎస్ ను ప్రారంభించింది హెగ్డేవారే అయినా దానికి నిర్మాణ సైద్ధాంతిక బలం, బలగాలను సమకూర్చింది మాత్రం గోల్వాల్కరే. ఆర్ఎస్ఎస్ ను 1000 తలల కాలనాగుగా, అబీబా కన్నా చురుకైన నిర్మాణ సౌలభ్యం కలిగిన సంస్థగా ఎప్పుడు, ఎక్కడ, ఏ రంగు, ఏ రుచి వాసనలతో కనిపించాలనుకుంటే ఆ రంగు, ఆ రుచి, ఆ వాసనలతో కనిపించే మాయావిగా రూపొందించిన ఘనత గోల్వాల్కర్దే. ఎన్ని రూపాల్లో, ఎన్ని ప్రాంతాల్లో, ఏ ముఖంతో కనిపించినా ఆ కాళీయుడి లక్ష్యము ఒకటే. నిరంతరం ఇతరులను ద్వేషిస్తూ అభద్రతా భావంతో బతికే పురుషాధిక్య ఒంటరి మనస్తత్వం కలిగిన హిందువులను తయారు చేయటమే ఆ లక్ష్యము. సమకాలీన భారతదేశంలో ఆర్ఎస్ఎస్ అత్యంత కీలకమైన ప్రాధాన్యత కలిగిన సంస్థ. కరసేవకులు ఇప్పుడు కేంద్రంలోనూ అనేక రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఆర్ఎస్ఎస్ రాజకీయ అంగమైన భారతీయ జనతా పార్టీ దేశంలో అత్యంత సంపన్నవంతమైన రాజకీయ పార్టీ ఏదైనా ఉంటే అది భారతీయ జనతా పార్టీయే. ప్రధానమంత్రికి ఎంతటి ఉన్నత భద్రతా వలయం ఉంటుందో అంతటి భద్రతా వలయాన్ని ఆర్ఎస్ఎస్ అధినేతకు కూడా ఏర్పాటు చేశారు. దేశంలో ఒక ప్రైవేటు సంస్థకు అది స్వచ్ఛంద సంస్థ, సాంస్కృతిక సంస్థ అని చెప్పుకుంటున్న సంస్థ అధినేతకు ప్రధానమంత్రితో సమానంగా రక్షణ వలయం ఏర్పాటు చేయటం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. ఈ రోజు దేశంలో ప్రతి ముఖ్యమైన ప్రభుత్వం అంగము ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లోనే నడుస్తోంది. విశ్వవిద్యాలయాల మొదలు సామాజిక శాస్త్ర అధ్యయనాలు, సాంస్కృతిక అధ్యయనాల సంస్థలు అన్ని ఆర్ఎస్ఎస్ ప్రత్యక్ష పరోక్ష అజమాయిషీలో నడుస్తున్నాయి. ఇప్పుడు ఈ సంస్థ అనేక దేశాల్లో వేర్వేరు పేర్లతో పనిచేస్తోంది. అందువల్ల అటువంటి బహుముఖ పార్శ్వాల్లో సులువుగా పనిచేయటానికి వీలుగా సంస్థను తీర్చిదిద్దిన వ్యక్తి గురించి తెలుసుకోవడం తప్పనిసరి అవసరం. ఆర్ఎస్ఎస్ నిర్దేశించుకున్న లక్ష్యమే హిందువులను సంఘటితం చేయటం. హిందువులకు 3 శాశ్వతమైన శత్రువులున్నారు: ముస్లింలు, క్రైస్తవులు, కమ్యూనిస్టులు. వీరి నుండి హిందువులను కాపాడాలన్నది ఆర్ఎస్ఎస్ ప్రకటిత లక్ష్యం. ఇక్కడ ఓ విషయాన్ని గుర్తు చేసుకోవాలి. హిందూ సమాజాన్ని అంతర్గతంతో సంస్కరించేందుకు, ఆత్మ పరిశీలన చేసుకోమని ప్రబోధించేందుకు ఆర్ఎస్ఎస్ ఎన్నడూ పని చేయలేదు, ప్రయత్నించను లేదు. హిందువుల ధార్మిక జీవనం గురించి కూడా ఆర్ఎస్ఎస్ కు పెద్దగా పట్టింపు లేదు. కుల వ్యవస్థ లాంటి నిచ్చెనమెట్ల దోపిడీ, అణచివేతలతో కూడిన నిర్మాణం వలన ఆర్ఎస్ఎస్ కు ఇబ్బంది లేదు. అంబేద్కర్ లా కుల నిర్మూలన లక్ష్యము ఆర్ఎస్ఎస్ ఎజెండాలో లేదు. గాంధీ లాగా అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడిపిన చరిత్ర ఆర్ఎస్ఎస్ కు లేదు. సతీ సహగమనం లాంటి క్రూరత్వం గురించి కానీ, వితంతు పునర్వివాహాల గురించి కానీ, వరకట్నం వంటి దురాచారాల గురించి కానీ ఆర్ఎస్ఎస్ ఎన్నడూ నోరెత్తలేదు. కులాంతర వివాహాల గురించి ఉద్యమించింది లేదు. హిందువులు నిరంతరం బయట నుండి వచ్చే ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని మాత్రమే చెప్తుంది. తద్వారా నిరంతరం బిక్కుబిక్కుమంటూ సాటి ప్రజల పట్ల అనుమానాలతోనూ అభద్రతతోనూ జీవించమని బోధిస్తోంది. దాంతో పాటు హిందువులే అత్యంత అధికులమన్న భావనను నూరిపోస్తోంది. లోపల ఎంత కుళ్ళినా బాగు చేసుకుందామనుకునే కోణము లేదు. హిందూ సమాజం ఎదుర్కొనే బయటి ప్రమాదాలు అంటే దాని దృష్టిలో ముస్లింలు, క్రైస్తవులు, కమ్యూనిస్టులే. ఆర్ఎస్ఎస్ అభిప్రాయంలో హిందూ ప్రపంచంలోనే ఉత్తమ జాతి. దేవుడే తన ప్రతిరూపాలుగా సృష్టించాడు. శాంతి జీవులు, సహనశీలురు. ఇటువంటి లక్షణాలు ఇతర మతాల్లో కనిపించవు. ఈ ప్రపంచంలో తొలి మానవులు హిందువులే. ఈ విశ్వంలో ఏమీ లేనప్పుడు కూడా హిందూ మతం ఉన్నది. హిందూ మతమే అత్యంత ప్రాచీనమైనది, శాశ్వతమైనది, కాబట్టి మంచిది. ఈ మతానికి వేదికగా భారతదేశాన్ని దేవుడే ఎంచుకున్నాడు. అందుకే ఈ భూమి మీద హిందువులకు తప్ప వేరెవరికి హక్కులుండవు. ఈ అవగాహన ఆచరణలో హిందూయిజాన్ని ఓ మతంగా కాపాడుకోవడంతో మొదలైన హిందువులంతా ఒకే జాతి, ఈ దేశం హిందూ దేశమే అనే స్థాయికి చేరుతుంది.
చేరింది. భారతీయులంటే హిందువులు, హిందువులంటే భారతీయులు, హిందువుల కాని వారెవరైనా భారతదేశంలో బతకాలంటే హిందువుల అనుమతి తీసుకోవాలి. ఇక్కడ హిందువులకు ప్రాతినిధ్యం వహించే ఏకైక సంస్థ ఆర్ఎస్ఎస్ కాబట్టి ఆర్ఎస్ఎస్ అనుమతి తీసుకోవాలన్నది ఆర్ఎస్ఎస్ అవగాహన. హిందువులకు ఆర్ఎస్ఎస్ ఇచ్చే నిర్వచనం ఇతరులతో పోల్చినప్పుడు మాత్రమే వర్తిస్తుంది. ఈ నిర్వచనం ప్రకారం హిందువు తనకు తానుగా చూసుకున్నప్పుడు ఏమిటో తెలియని అయోమయంలో ఉంటాడు. ఆర్ఎస్ఎస్ నిర్వచనం ప్రకారం ముస్లింలు, క్రైస్తవులు, కమ్యూనిస్టులంటే భయపడేవారు, ద్వేషించేవాడు మాత్రమే హిందువు అవుతాడు. కాబట్టి ఆర్ఎస్ఎస్ పరిభాషలో హిందువును నిర్వచించాలంటే ఈ 3 కనీస ప్రమాణాలు. ఆర్ఎస్ఎస్ నిర్వహించే హిందువులు తమకు తాము ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం లేనివారు. ఎందుకంటే దేవుడే వారిని పరిపూర్ణమైన మానవుడిగా సృష్టించాడని ఆర్ఎస్ఎస్ చెప్తోంది కాబట్టి. ఆర్ఎస్ఎస్ నిర్వహించే హిందువుల వ్యక్తిగత జీవితంలో ఉన్న లోపాలు ఎవరైనా వేలెత్తి చూపిస్తే వారి ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. సావర్కర్ ప్రేరణతో గోల్వాల్కర్ హిందువులను ఈ విధంగా నిర్వచించారు. మనము మన జాతీయత అన్న కరపత్రంలో సావర్కర్ కూడా హిందువులకు ఇచ్చిన నిర్వచనం ఇదే. ఆర్ఎస్ఎస్ ప్రాపంచిక దృక్పథానికి పునాదులు వేసిన అవగాహన ఇదే అని చెప్పవచ్చు. ఆర్ఎస్ఎస్ కు పునాదులు వేసిన గోల్వాల్కర్ కు నేటి రూపంలో మనకు కనిపిస్తున్న ఆర్ఎస్ఎస్ నిర్మాణాన్ని ఊహించిన వ్యక్తిగా విలక్షణమైన గుర్తింపు ఉంది. ఆర్ఎస్ఎస్ కేవలం ఒక సంస్థ కాదు, సంస్థలకే సంస్థ. కరుడుగట్టిన హిందుత్వను సైద్ధాంతికంగాను ఆచరణాత్మకంగాను తెర మీదకు తీసుకురావటంలో గోల్వాల్కర్ పాత్ర గురించి లోతైన అవగాహనను అందిస్తుంది ఈ పుస్తకం. గోల్వాల్కర్ రచన మన జాతీయతలోనే భారతీయ ఫాసిజానికి సంబంధించిన పునాదులున్నాయి. హిందూ రాష్ట్ర నిర్మాణంలో భాగంగా గతాన్ని సావర్కర్ వ్యాఖ్యానిస్తే భవిష్యత్తును గోల్వాల్కర్ ఊహించాడన్న రచయిత వ్యాఖ్య అక్షర సత్యం. ఇంకా చెప్పాలంటే హిందూ రాష్ట్ర నిర్మాణానికి సంబంధించిన వ్యూహ రచనను, ప్రణాళికను గోల్వాల్కర్ మన జాతీయత ద్వారా అందించారు. కాలక్రమంలో మన జాతీయత కరపత్రం రచయితగా తనకు తాను చెప్పుకోవటానికి వెనకాడిన సందర్భాలు ఉన్నాయి. ఈ పుస్తకాన్ని సార్వత్రికంగా పుస్తకాల షాపుల్లో అమ్మటానికి వెనకాడిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ రచనకు రచయితకు మధ్య ఉన్న సంబంధాన్ని ధృవీకరించడానికి ఈ పరిశోధనాత్మక రచన చేపట్టారు. నిజానికి ఇది నాజీ ప్రాపంచిక దృక్పథంతో ఉన్న రచన. భారతదేశంలో ముస్లిం జనాభా విషయంలో నాజీలు యూదుల పట్ల అమలు చేసిన పరిష్కారాన్ని అమలు చేయాలని ప్రతిపాదించే రచన ఇది. ధీరేంద్ర పుస్తకంలో కనిపించే గోల్వాల్కర్ జీవితం అంతా అనుమానాలే, కుట్రలు, కుతంత్రాలే. తన గురించిన తనకు ఉన్న అభిప్రాయాలే. అతని జీవితాన్ని నడిపించినవి ప్రేమ, కారుణ్యం, వాత్సల్యం వంటి విలువలు కాదు. కుట్రలు, కుతంత్రాలు, విద్వేషం వంటి విలువలే. తన గురించి తానే అబద్ధాలు సృష్టించి వాటిని ప్రచారంలో పెట్టడంలో గోల్వాల్కర్ కు ఉన్నంత సంతృప్తి మరెందులోనూ లేదు. ఈ పుస్తకావిష్కరణ తర్వాత బయటికి వస్తూ ఓ యువకుడు గోల్వాల్కర్ ప్రొఫెసర్ అన్న వాస్తవాన్ని మర్చిపోకూడదు అని వ్యాఖ్యానించడం చూశాను. తన గురించి తాను చెప్పే ప్రవచనాల గురించి ఇతరులకు గౌరవం కలిగించేందుకు గోల్వాల్కర్ ఆడిన మొదటి పెద్ద అబద్ధం ఇది. ఈ విషయాన్ని ధీరేంద్ర జూ పుస్తకం సాక్ష్యాధారాలతో సహా మన ముందుంచుతుంది. అత్యంత చిన్న వయసులోనే గోల్వాల్కర్ ప్రొఫెసర్ అయ్యాడన్నది ఆ ప్రచార సారాంశము. అంటే ఆయన అంత మేధో సంపన్నుడన్న ప్రచారం అన్నమాట. ఇటువంటి అబద్ధాలే తన సొంత రచన మన జాతీయత గురించి కూడా ప్రచారంలో ఉన్నాయి. ఆ పుస్తకాన్ని రాసింది ఆయనే. కానీ ఆ కారణంగా తన రాజకీయ మనుగడ ప్రశ్నార్థకమైన వేళ అది కేవలం అనువాదం మాత్రమేనని, తన సొంత రచన కాదని బుకాయించాడు. ఆ బుకాయింపై ఇప్పటికీ ప్రచారంలో ఉంది. అబద్ధాలు రూపొందించి నిజాలని జనం నమ్మే స్థాయిలో ప్రచారం చేయగల సమర్థుడైన గోల్వాల్కర్ నాయకత్వంలో సాగిన అబద్ధపు ప్రచారాల్లో ఆర్ఎస్ఎస్ కు గాడ్సేకు సంబంధం లేదన్నది మరోటి. పాపం నిజానికి గాడ్సే జీవితాంతం ఆర్ఎస్ఎస్ సభ్యుడిగానే ఉన్నాడు. గాంధీ హత్య అనంతరం ఆర్ఎస్ఎస్ రాజకీయ రంగంలో ఎదుర్కోవాల్సిన దుర్గతి నుండి తప్పించుకునేందుకు అల్లిన కట్టుకథ గాడ్సేకు ఆర్ఎస్ఎస్ కు సంబంధం లేదన్న కట్టుకథ. ఈ దేశానికి ఎదురయ్యే ముప్పు గురించి ఆర్ఎస్ఎస్ అగ్రనేతలు చేసిన ప్రచారాన్ని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు ఇచ్చిన ఆదేశంగా గాడ్సే భావించాడా అన్నది ధీరేంద్ర జూ ముందుకు తెస్తున్న ప్రశ్న. గాంధీ హత్య అనంతరం తమను తాము కాపాడుకోవడానికి ఆర్ఎస్ఎస్ గోల్వాల్కర్లు సంతాప దినాలు కూడా ప్రకటించారు. ఈ 13 రోజుల పాటు ఆర్ఎస్ఎస్ శకాలన్నీ ఊపిరినంత వరకు ద్వేషించే గాంధీ పేరే తమ గురువుల నిరసన చేర్చి సంతాపం ప్రకటించారు. ఇటువంటి అబద్ధపు ప్రచారాలతో ఆర్ఎస్ఎస్ తనను తాను ఆత్మవంచన చేసుకుంటుందా లేక అనుయాయులను, సాధారణ ప్రజలను
మోగిస్తుందా అన్న ప్రశ్నను ముందుకు తెస్తుంది ధీరేంద్రజు పుస్తకం. గోల్వాల్కర్ భారతదేశము హిందూ మతాలకు ఎలాగైతే తప్పుడు నిర్వచనాలు ఇచ్చారో అదే విధంగా తన జీవితం గురించి తానే ప్రచారంలో పెట్టుకున్న అనేక అంశాల్లో ఎన్నో అసత్యాలు ఒదిగి ఉన్నాయి. ఈ విషయాన్నే ధీరేంద్రజు పుస్తకం మన ముందుంచుతోంది. అటువంటి మనిషి జీవిత చరిత్ర ఎందుకు రాయాలన్న ప్రశ్న కూడా ముందుకొస్తుంది. గత కొంతకాలంగా నిరంతరం గోల్వాల్కర్ గురించి సాగుతున్న ప్రచారం, ఆయన్ను దేవుణ్ణి చేస్తున్న తీరు నేపథ్యంలో ఆయన గురించి, ఆయన జీవితం గురించి వాస్తవాలు తెలుసుకోవడానికి ఈ పుస్తకం కావాలి. ఇలాంటి పుస్తకాలు రావాలి. అంతేకాదు, ఈ నందనవనం లాంటి సుందర భారతాన్ని నిత్య రక్తార్పణం చేసే రక్కసి మూకలతో నిండిన ఫాసిస్టు హిందూ రాష్ట్రగా నిర్మించేందుకు కావలసిన విత్తనాలు వెదజల్లి, ఆ విత్తనాలై ఇప్పుడు వటవృక్షాలై విద్వేషాన్ని విరజిమ్ముతున్న వేళ ఆ విత్తనాలు వేసిన వ్యక్తి గురించి తెలుసుకోవడానికి ఈ పుస్తకం కావాలి. ఆర్ఎస్ఎస్ కానీ, గోల్వాల్కర్ కానీ, అతని కంటే ముందు సావర్కర్ గాని తమ గురించి తాము అసత్యాలను ప్రచారం చేయటం ప్రారంభించాయి. వారి గురించి ఓ భ్రమలను కల్పించటం అవసరమేనని ఆర్ఎస్ఎస్ అనుయాయులు అంటుంటారు. అటువంటి భ్రమలే చట్టం కళ్ళు గప్పటానికి సాధనాలు కాబట్టి, ఉదాహరణకు గాడ్సే ఆర్ఎస్ఎస్ సభ్యుడే అని కోర్టులో రుజువైతే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అందుకే ఆర్ఎస్ఎస్ కు గాడ్సేకు మధ్య ఉన్న సంబంధం గురించి అబద్ధం చెప్పింది. ఆర్ఎస్ఎస్ కు రాజ్యాంగం పట్ల విశ్వాసం ఉందన్న అబద్ధమాడాల్సిన వస్తే కూడా వెనకాడదు. ఎందుకంటే గాంధీ హత్య అనంతరం ఆర్ఎస్ఎస్ పై విధించిన నిషేధాన్ని ఎత్తివేయించుకోవటం దాని అవసరం. అబద్ధమాడటం ద్వారా తమ కార్యకలాపాలకు ఎటువంటి అవరోధం లేకుండా చేసుకోగలిగితే అందులో తప్పేమిటి? అది వ్యూహాత్మకమన్నది వారి భావన. ఆర్ఎస్ఎస్ తన ప్రయోజనాల కోసం అబద్ధం ఆడుతుందంటే అర్థం చేసుకోవచ్చు. కానీ కోట్లాది సంఖ్యలో ఉన్న విద్యావంతులు, లక్షల సంఖ్యలో ఉన్న మేధావులు, రాజకీయ పార్టీల కార్యకర్తలు, పార్టీలు ఈ అబద్ధాలను ఎందుకు నమ్ముతున్నారు? సమాజాన్ని సైతం ప్రభావితం చేయగల మేధోవర్గం ఆర్ఎస్ఎస్ పట్ల పక్షపాతంతో ఎందుకుంది? దేశంలో గణనీయంగా ఉన్న మేధోవర్గం ఆర్ఎస్ఎస్ ప్రచారం చేస్తోంది. విద్వేషపూరిత హింసాత్మకవాదం అని ఎందుకు గుర్తించలేకపోతుంది? ఎందుకు అంగీకరించలేకపోతుంది? గాంధీ, నెహ్రూలు ఆర్ఎస్ఎస్ వలన దేశానికి ముప్పు ఉందని పసిగట్టారు. కానీ ఆర్ఎస్ఎస్ గురించి గాంధీ చేస్తున్న హెచ్చరికలను ఆయన అనుంగు శిష్యులే ఎందుకు వినటానికి సిద్ధం కాలేదు? నెహ్రూ పదే పదే విజ్ఞప్తి చేసిన వల్లభాయ్ పటేల్ కానీ, గోవింద్ వల్లభ్ పంత్ గాని ఆర్ఎస్ఎస్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఎందుకు సిద్ధం కాలేదు? ప్రభుత్వ నిఘా విభాగాలు ఆర్ఎస్ఎస్ దేశంలో హింసాత్మక కార్యకలాపాలకు పూనుకుంటుందన్న వార్తలను నిరంతరం పటేలు, పంతులకు చేరవేస్తూనే ఉన్నారు. వీరిద్దరి దృష్టిలో ఆర్ఎస్ఎస్ కేవలం క్రమశిక్షణ కలిగిన దేశభక్త సంస్థ. రాజ్యాంగ పదవుల్లో ఉంటూ కూడా ఈ పెద్ద మనుషులిద్దరూ రాజ్యాంగానికి, సార్వత్రిక మానవ విలువలకు వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ సాగిస్తున్న విద్వేషపు ప్రచారాన్ని ప్రేరేపిస్తున్న హింసాత్మక ఘటనలను చూడటానికి ఎందుకు నిరాకరించారు? ఈ సందర్భంగా రచయిత ఈ పుస్తకంలో ఓ ముఖ్యమైన సందర్భం గురించి ప్రస్తావిస్తారు. ఆ సందర్భంలో మౌలానా అబ్దుల్ కలాం, గాంధీ, ప్రధాని నెహ్రూ, పటేలు ఉంటారు. అబ్దుల్ కలాం నెహ్రూను ఉద్దేశించి మాట్లాడుతూ ఢిల్లీలో జరుగుతున్న ఘటనలను సహించేది లేదని నెహ్రూ ఎంతో ఆవేదనతో చెప్పారు. ముస్లింలను కుక్కలు, పిల్లుల కంటే దారుణంగా చంపేస్తున్నారు. వారి ప్రాణాలు కాపాడలేని తన దుస్థితి చూసి నెహ్రూ కుమిలిపోతున్నారు. ఈ నరమేధం గురించి ప్రశ్నించే వారికి ఏమి సమాధానం చెప్పాలో తెలియక ఆయన అంతరాత్మ ఘోషిస్తోంది అన్నారు. దీనికి పటేల్ స్పందన చూస్తే అవాక్కవుతాము. ఢిల్లీ నడివీధుల్లో ముస్లింల ఊచకొత్త సాగుతూ ఉంటే హోంమంత్రిగా ఉన్న పటేల్, నెహ్రూ ఆందోళన సమంజసం కాదని గాంధీకి ఫిర్యాదు చేస్తారు. ఇంకా ఆయన ఫిర్యాదులో ఒకటో ఆరో జరిగి ఉండొచ్చు. కానీ ముస్లిం ధన, మాన ప్రాణాలు కాపాడేందుకు ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తుంది. ఎంతకన్నా చేయగలిగింది కూడా లేదు అని సరిపుచ్చుకుంటారు. కొన్ని క్షణాల పాటు నోట మాట రాని నెహ్రూ గాంధీ వైపు చూస్తారు విచారవదనంతో. సర్దార్ పటేల్ అభిప్రాయం అదే అయినప్పుడు ఇక నేను చెప్పేదేముంది అని అక్కడ నుండి వెనుదిరుగుతారు. ముస్లింలపై సాగుతున్న ఊచకొతకు నిరసనగా గాంధీ ఆభరణ దీక్షకు కూర్చుంటే ఆయన అత్యంత ప్రియ శిష్యుడైన పటేల్ అదేమి పట్టించుకోకుండా తన అధికారిక పర్యటనలను ఎందుకు పరిమితమవుతారు? ముస్లింల ఊచకొత సరైనదేనని ఏ కోసానైనా అనుకుంటున్నారా పటేల్ వంటి నేతలు? అందుకే ఆర్ఎస్ఎస్ పట్ల సానుభూతితో వ్యవహరిస్తున్నారా అన్నవి ఎవరికి వారు అర్థం చేసుకోవాల్సిన ప్రశ్నలు. ఈ కోణం దిశగా పుస్తకం చర్చించకపోయినా పటేల్ లాంటి ఉన్నత స్థాయి నాయకులు కూడా ముస్లింల పట్ల ఎటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారన్న అవగాహనను కల్పిస్తుంది. పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత దేశంలో ఉండిపోయిన ముస్లింలను ఎలా నమ్మాలో పటేల్ అర్థం చేసుకోలేకపోయారు. స్వయంగా పటేల్ లాంటి నాయకులే ముస్లింలను అనుమానంగా చూస్తూ ఈ దేశం పట్ల వారి
అంకిత భావాన్ని నిరూపించుకోవాలని అడుగడుగునా కోరుతున్నారు. ఒక లక్ష్యం కోసం కోట్లాది మంది ముస్లింలు ఇక్కడే ఆగిపోతే వారి పట్ల నిరంతరం అనుమానపు చూపులుంటే ఆర్ఎస్ఎస్ వంటి సంస్థ అవసరమే. ఆర్ఎస్ఎస్ ప్రేరేపిస్తున్న హింసాత్మక భావజాలం, భౌతిక హింస గురించిన ఆధారాలు కళ్ల ముందున్నా చూడటానికి నిరాకరిస్తూ వాళ్ళంతా దేశభక్తులమని ప్రకటించే పరిస్థితి ఉన్నప్పుడు ఇంతకన్నా భిన్నంగా ఏమి జరుగుతుంది? ముస్లింలు క్రైస్తవులను అణిచివేయటానికి ఎటువంటి సంస్థలు అక్కరకొస్తాయి? గోల్వాల్కర్, సావర్కర్ల ద్వయాన్ని భారతీయ ఫాసిజానికి పితామహులు అని పిలవవచ్చు. గోల్వాల్కర్ జీవిత చరిత్రతో పాటు ధీరేంద్రజు భారతీయ ఫాసిజం చరిత్రను కూడా అందిస్తున్నారు. ఈ పుస్తకాన్ని చదివిన తర్వాత భారతీయులు ఆ ఫాసిస్టు ధోరణులను ఎందుకు సహిస్తున్నారన్న ప్రశ్న తలెత్తుతుంది. ఇది వాటి న్యూస్. చూస్తూనే ఉండండి T10.